హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము నిన్ను ఎంతగానో బలపరచబోతుంది. బహుశా నీ జీవితంలో ఎన్నో గందరగోళాలు, కన్ఫ్యూజన్స్, తికమక అయిపోతున్నావేమో. సరైనటువంటి నిర్ణయాలు లేక, నిర్ణయాలు తీసుకునక నీ జీవితము వెనకంజ వేస్తుందేమో. అయితే దేనికి చింతించే అవసరం లేదు. దేవదేవుని యొక్క మాట ఎంతో విలువైనది. దయచేసి దేవుని వాక్యాన్ని మనం చూస్తే, దేవుని వాక్యం ద్వారా నీవు ఏదైతే ఆటంకం అనుకుంటున్నావో, ఏదైతే చేయలేని అనుకుంటున్నావో అది ఖచ్చితంగా చేయబోతున్నావు. దేవుడు నీ ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. కనుక ఎలాంటి గందరగోళం ఉన్నప్పటికీ, ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉన్నప్పటికీ కూడా దిగులు పడవద్దు, జడియవద్దు, అస్సలు కృంగిపోవద్దు. ఎందుకంటే దేవుని వాక్యము నిన్ను బలపరచబోతుంది. నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు లేనప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటే నా లైఫ్ సెటిల్ అవుతుంది అనేటువంటి కన్ఫ్యూజన్స్తో ఉండి నీ జీవితంలో ఎంతో నువ్వు కృంగిపోయి ఉన్నావేమో. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యమే చేస్తాడు. కనుక ఇలాంటి సందర్భంలో నువ్వు ఏం చేయాలి, ఏం చేస్తే నీ జీవితానికి గొప్ప ఏంటంటే అద్భుతమైన జరుగుతుందంటే, దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనలు 5వ అధ్యాయము 8వ వచనంలోన ఈ విధంగా రాయబడిందండి. యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారంగా నన్ను నడిపించుము, నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచుము. ఈ మూడవ మాట ఏదైతే ఉందో, నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచుము. టీచ్ మీ దై వేస్ వెరీ క్లియర్లీ. మనము దేవుణ్ణి అడగొచ్చు, మన జీవితంలో ఎంత కన్ఫ్యూజ్ ఉన్నా ఆయనకి మాత్రమే తెలుసు. దేవా, నీ మార్గాలు నాకు కనపరచు, తద్వారా నా జీవితం సాఫీగా ఉంటుంది అనేటువంటి ఆలోచన కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా తన మార్గాలన్నింటినీ తెలియజేసి తాను ఏం చేయబోతున్నాడో నీ జీవితంలో తెలియజేసి గొప్పగా నిన్ను నిలబెట్టుకుంటాడు. ప్రతి కన్ఫ్యూజ్ కూడా కొట్టివేయబడుతుంది. ప్రతి గందరగోళం కూడా మూయివేయబడుతుంది. ప్రతి ఎలాంటి నిస్సందేహంగా ఉండేటువంటి పరిస్థితులు ఏదైనా ఉందంటే అది దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కనుక సందేహాలు వీడి నిస్సందేహంగా ప్రభు దగ్గరకు వచ్చి, దేవాని మార్గాలు కనపరుస్తూ అంటే ఖచ్చితంగా ఆయన మార్గము చూపే తండ్రి. ఒకవేళ నీ నిర్ణయం తప్పైతే ఖచ్చితంగా ఆయన తన నిర్ణయాన్ని బట్టి, తన ఈచ్ఛను బట్టి, తన యొక్క చిత్తాన్ని బట్టి నీ జీవితాన్ని సరిదిద్దుతాడు. తన చిత్తాన్ని బట్టి నీ జీవితాన్ని స్థిరపరుస్తాడు. భయపడవద్దు, దిగులు మానుకో. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో దేవుని అడుగు, దేవుడే మార్గాలు తెరుస్తాడు. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.